హలో అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకు తెలిసిన రెసిపీనే. కానీ దీన్ని నేను వచ్చేసి ఇప్పుడు కొద్దిగా మార్వాడి స్టైల్స్‌లో చేశాననమాట. టేస్ట్ చాలా బావుంది. అంటే రెగ్యులర్‌గా చేసే విధానమే కొద్దిగా డిఫరెంట్ అంతే. ఇంట్లో ఉండే ఐటెమ్సే బయట తెచ్చుకొని మళ్ళీ సెపరేట్‌గా తెచ్చి చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మనం ఏమైతే మసాలా ఐటెమ్స్ వాడతామో అవే అనమాట. టేస్ట్ చాలా బావుంది. సో, మీకందరికి నచ్చుతుందనేసి ఈ వీడియో చేశాను. ఇవి వచ్చి చామగడ్డలు. సో, ఎప్పుడు లైఫ్‌లో చేయలేదండి. ఫస్ట్ టైమ్ అనమాట. ఒకసారి చేసింటే చాలా బా వచ్చింది. ఈ వీడియో మీకు యూజ్ అవుతదనేసి మాకు నచ్చిన తర్వాత టేస్ట్ బాగుంటేనే చేస్తున్నాను వీడియో గూడా. ఇలా చామగడ్డలు తీసేసుకొని, ఒక బౌల్‌లో వాటర్ పోసుకొని, మనం జల్లి అంటే మనం బొక్కల గిన్నె ఉంటది గదా! బొక్కల గిన్నె. ఆ గిన్నెలో వేసేసుకొని వాటర్‌తో చేత్తో ఏమాత్రం వీటెను కడిగితే మాత్రం చెయ్యంతా నవ్వొస్తదనమాట. తట్టుకోలేము ఆ నవ్వకి. సో, అందుకోసం ఏం జేయాలంటే ఇలా బొరకల గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ గానీ, ఏదైనా ఒక గరిటె గానీ తీసుకొని వాటర్‌లో పెట్టి బాగా వాష్ చేస్తే మట్టంతా పోతుంది. చూసారు గదా! వాటర్ ఎంత నల్లగొచ్చేసాయో. ఇలా కడిగి పక్కన పెట్టేసుకున్నాక నేనివొచ్చేసి ఆవిరి మీద ఉడకనిస్తున్నానండి. అంటే తొక్క తీసేదానికి మనకు లేకపోతే బంక బంకగా వస్తాయి ఆరకపోయినా గూడా. సో, అవి ఎలా అనేది దీంట్లో చూద్దాము. ఇలా నేను ఆవిరి మీద కింద వాటర్ పోసుకొని పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఇవి బాగా కడిగినాక ఈ చామదుంపలొచ్చేసి ఇలా పైన పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే 70% వచ్చేసి ఉడికిపోతాయన్నమాట. సో, ఇలా ఉడికించుకోవాలన్నీ. ఇలా ఉడికించుకున్నాక ఒకసారి మన దగ్గర కత్తుంటే ఇట్లా మనకొకసారి కత్తితో ఇట్లా ప్రెస్ చేసి చూస్తే గిన మెత్తగా ఉడికిపోతే గిన ఆఫ్ చేసేసుకోండి స్టవ్. అంతలోపల అవి చల్లారే లోపల నేనిక్కడ మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ కొద్దిగా అల్లము, అలాగే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి 4 2 భాగాలు కట్ చేసేసుకున్నాను. కొద్దిగా పచ్చి కొబ్బరి ఉంటే నల్లది కొద్దిగా తీసేసి పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోండి. పండు టమోటాలు వచ్చేసి 4 టమోటాలు వేసుకుంటున్నాను నేను. ఇవొచ్చేసి హాఫ్ కేజీ చామగడలకి 4 టమోటాలు వేసుకున్నాను. 4 పచ్చిమిర్చి వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ చేసేసుకొని చూసారు కదా! ఇలా కొబ్బరి కూడా మెత్తగా మెదిగిపోవాలనమాట. ఇలా పేస్ట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనము స్టవ్ ఆఫ్ చేసాం కదా! ఇవి కొద్దిగా చల్లారింటాయనమాట. వీటిని ఇప్పుడు పైన తొక్కు స్కింజి ఎలా తీయాలి ఏంటనేది చూద్దాము. చాలా ఈజీగా ఇలా ఉడకబెడితే కొద్దిగా చల్లారిన తర్వాత మనకు బంక సాగదనమాట. అయితే బంక వస్తుంది. సో, ఇలా చల్లారిన తర్వాత ఇలా మనకు ఒక కత్తి తీసుకొని రౌండ్ సర్కిల్ లాగా ఆ పైనుండే స్కిన్ మాత్రం కట్ చేసుకోవాలనమాట. ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుందనమాట. చేతికి అంటుకోవడం అదంతా ఏమి ఉండదు. చూసారు కదా! అంత ఈజీగా తీసుకోవచ్చు. అదే గిన మనము ఉడకబెట్టకుండా పచ్చివి కడిగినా గూడా ఇది కొద్దిగా చేతులతో పచ్చివి కడగడం గానీ, ఇలా తొక్కు తీయడం గానీ ఏమైనా చేస్తే గిన చేతులు బాగా నవ్వొస్తాయనమాట. సో, ఇది చిన్న టిప్ అనమాట. ఇలా ఆవిరి మీద ఉడకబెట్టేసుకొని స్కిన్ ఈజీగా తీసేయొచ్చు. సో, ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాక ఒక కళాయి తీసుకొని ఇవి నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఆయిల్‌లో ఫ్రై చేసుకొని కర్రీ చేస్తే చాలా బావుంటుందనమాట. ఇలా నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్‌లో బాగా ఒక 2 ఆర్ 3 మినిట్స్ బాగా వేపుకోవాలి. పైన ఒక స్కిన్ అంటే ఒక లేయర్ వస్తుంది కదా! లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసుకోవాలనమాట చక్కగా ఇవన్నీ. బాగా ఆయిల్‌లో వేగిన తర్వాత ఆయిల్ అంతా తీసేసుకొని చక్కగా ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కొద్దిగా చల్లార్చుకోవాలి. వేడి మీద కట్ చేయలేము కదా! సో, ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇవి చల్లారే లోపల నేను దీనికి కావాల్సిన మనకు పేస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడొచ్చేసి నేను పెరుగు తీసుకుంటున్నాననమాట. కొద్దిగా పెరుగు తీసుకొని ఒక మన కూర కప్ బౌల్ ఉంటుంది కదా! ఆ బౌల్ మన పెరుగు తీసుకోండి. టేస్ట్‌ని బట్టి సాల్ట్ వేసేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ½ టేబుల్ స్పూన్ కారం పొడి. ఇది వచ్చేసి కొద్దిగా రెడ్ కలర్ ఉంటుంది గానీ, కారం తక్కువ ఉంటుంది. ఆడికి నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కదా! సో, చూసి కారం పొడి వేసుకోండి. ఇక్కడ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఇవన్నీ పెరుగులో కలిసేలాగా కలిపేసుకోవాలనమాట. బాగా మంచిగా కలిపేసుకున్న కలర్ కూడా మనకు చేంజ్ అవుతూ వస్తుంది. ఇంకా గ్రేవీ తయారు మంచి కలర్ వస్తుందనమాట. సో, ఇలా అంతా మంచి చక్కగా కలిపినాక ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనకు చామగడ్డలు వచ్చేసి చల్లారిపోయి ఉంటాయి కదా! సో, ఇప్పుడు ఈ చామగడ్డల్ని ఇట్లా చిన్న సైజు ఉంటే 2 భాగాలుగా కట్ చేసుకోండి. లేదు కొద్దిగా పెద్దగా ఉన్నాయంటే 3 భాగాలుగా కట్ చేసుకోండి. అంటే ఇవి కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ పెరుగులో వేసినా గానీ ఉప్పు, కారం, మసాలా అంతా వీటికి బాగా పడుతుందనమాట. సో, అది మీ ఇష్టము. మీకు ఎలా కావాలి అంటే చక్కగైనా కట్ చేసుకోండి. ఇలా రౌండ్‌గైనా కట్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు రెగ్యులర్‌గా మా ఇంట్లో ఎలా చేస్తాము ఏంటి అనేది బంగాళదుంపలు కూడా ఇలాగే కట్ చేస్తాం కాబట్టి మేము ఈ చామగడ్డలు కూడా ఇలాగే కట్ చేసేసాము. ఇలా కట్ చేసుకొని 2 భాగాలుగా కట్ చేసుకొని అన్నీ మనకు పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిందని చెప్పాను కదా! అవి కట్ చేసేటప్పుడు బాగా తెలుస్తూ ఉంటుందనమాట. సో, చూసారు కదా! పైన చిన్నటి లేయర్ లాగా ఉంది కదా! సో, ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇది తీసుకపోయి మన పెరుగు మిశ్రమం ఉంది కదా! ఈ మిశ్రమంలో వేసేసుకొని బాగా కోటింగ్ ఇచ్చేసి ఒక
5 నిమిషాల వరకు పక్కన నానబెట్టేసి మనకు దీనికి కావాల్సినవి రెడీ చేసుకొని అంతలోపల ఇవి పక్కన పెట్టేస్తే వీటికి ఉప్పు కారం బాగా పడుతుంది. సో ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అవి నానే లోపల ఇక్కడ కళాయి తీసుకొని ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర వేసుకొని 1 టేబుల్ స్పూన్ వచ్చి శనగపిండి వేసుకోవాలి. పచ్చిదే వాటర్లో ఏం తడపాల్సిన అవసరం లేదు. పచ్చి పొడి ఇలా పొడి ఉంటుంది కదా, పొడి వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని బాగా మంచిగా ఇది పచ్చివాసన పొయ్యేలాగా వేపేసుకోవాలి. వేపేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మీడియం సైజ్ ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇవి ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత బాగా మనకు త్వరగా వేగిపోతాయి అనమాట. సో ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డ వేసి ఆ పేస్ట్ వేసేసుకొని బాగా ఇది కూడా పచ్చివాసన పోయేలాగా వేపేసుకోవాలి. ఇలా వేపుతున్నప్పుడే మనము రుచికి తగ్గ కాస్త ఉప్పు అలాగే కారం పొడి కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి మనము ఈ పేస్ట్ ఏదైతే మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేపుకుంటున్నాము వీటికి మాత్రమే పేస్ట్కి సరిపోయేలా ఉప్పు కారం వేసుకోవాలి. మనం ముందుగానే ఇక చామదుంపలలో మసాలా అంతా వేసి పెట్టినాం కాబట్టి ఇక్కడ చూసి ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా వేసి కలిపినాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికినిచ్చామంటే పైకి ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు మనకు ఈ గ్రేవీ బాగా కుక్ అయినట్టు అనమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చామదుంపలు, ఆ చామదుంపలు మొత్తం మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకొని మంచిగా వేపేసుకోవాలి. మనం కలిపేటప్పుడు చామదుంపల్లో పెరుగు ఉండడం వల్ల లైట్గా మనకు గ్రేవీ లాగా ఉంది కదా, ఇప్పుడు కూడా అంతా మొత్తం ఫీడ్ చేసి గట్టిగా అయిపోయింది. ఈ చామదుంపలు వేసేసుకొని బాగా ఈ మసాలా పట్టేలాగా మొత్తం తిప్పేసుకోవాలి చక్కగా. మీకు ఇక్కడ ఉప్పు కారం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా అంతా చెక్ చేసుకున్నాక ఒకసారి ఇక్కడ ఏం వాటర్ యాడ్ చేయకుండా సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము. ఇలా మనకు అంటే పెరుగు వేసి యాడ్ చేసి పెట్టడం వల్ల వాటర్ వేయకుండా కూడా కొద్దిగా వాటర్ లాగా వచ్చేస్తుంది, ఆవిరికి మనకు గ్రేవీ లాగా వచ్చేస్తుంది. ఈ గ్రేవీ మీకు సరిపోలేదు అనుకుంటే నాకు ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని మీరు కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని గ్రేవీలో బాగా మిక్స్ చేసేసుకొని 5 to 6 minutes ఉడకనిచ్చాలన్నమాట. బాగా గ్రేవీ మనకు బాగా మంచిగా ఉడికిపోతుంది. సో ఇదైతే ఇప్పుడు మనం రైస్లేకి కానీ చపాతీలే కానీ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇది మార్వాడి స్టైల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.